ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: నీవు ఎప్పుడూ ఉంటే ఆ ప్రపంచము నీ ఆత్మకు వేరైతే అది నిద్రలో నీకెలా తెలియటం లేదు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మనము నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం కనపడదు. ఆ సమయంలో మనము లేకపోలేదు అంటే ఉంటున్నాం కదా. మనం మేల్కొనగానే అక్కడ మనకు ప్రపంచం కనపడుతూ ఉంది. అందువల్ల అది ఎక్కడుంది? ప్రపంచం అనేది మన భావనే. భావనలన్నీ మనమన్నీ కల్పించుకున్నవే. మొదట సృష్టింపబడేది నేను. ఆ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచే వస్తుంది. ఈ నేను యొక్క సృష్టి రహస్యాన్ని కనుగొంటే ఆ ప్రపంచం రహస్యం కూడా విడిపోతుంది అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ప్రపంచం వచ్చి నా ఉనికికి కారణమేమిటి అని అడుగుతుందా? లేక నేను ఎట్లా సృష్టించబడ్డాను అని అడుగుతుందా? అది అడగట్లేదు. ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడుగుతున్నారు? నువ్వు అడుగుతున్నావు. ప్రపంచం తన కల్పనేనని ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచాన్ని చూసేటప్పుడు తనని తాను చూసుకోడు. ఆత్మను చూసేటప్పుడు ప్రపంచము కనపడదు. అందువల్ల నువ్వెవరో కనుక్కో అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. కల కంటున్నంతసేపు నిజమని అనుకుంటావు. చనిపోయిన వారితో మాట్లాడతావు. అంటే నీకు ఒక్కసారైనా వారు చనిపోయారని నీకు అనిపించదు. కళలోని దృశ్యమంతా కూడా మనసు అక్కడ సమాధానపరుస్తుంది. కళకి అవాస్తవం కాదని కళే ఒప్పిస్తుంది అక్కడ నిన్ను. మేల్కొని ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. అంటే మేల్కొని ఉండగా నీకు కనపడే ప్రపంచం వాస్తవం కాదని నువ్వు ఎప్పుడు కానీ అక్కడ సందేహించవు. ఎందుకు? అది వాస్తవమే అనుకుంటావు. ప్రపంచాన్నే కల్పించిన మనస్సు ప్రపంచం మిథ్య అని అది ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు కదా. జాగ్రత్తావస్థలోని ప్రపంచాన్ని స్వప్నావస్థలోని ప్రపంచాన్ని పోల్చటంలో దీని యొక్క అంతరార్థం ఇదే అన్నమాట. ఇవి రెండు కూడా అంటే జాగ్రత్తావస్థ కానీ స్వప్నావస్థలో కానీ జరిగేది రెండు కూడా అవి ఆ వ్యవహారాల్లో జరిగేటివి రెండు కూడా మనస్సు చేత కల్పింపబడినటివే. అంటే వాటితో నిమగ్నమైనంత కాలము మనస్సు వాటిని ఒప్పుకోక తప్పదు. కలగంటున్నప్పుడు కలలోని ప్రపంచాన్ని అసత్యమని మనము అంగీకరించట్లేదు. అలాగే మేల్కొని ఉన్నప్పుడు కనబడే ప్రపంచాన్ని కూడా మనము అక్కడ ఒప్పుకోక తప్పదనమాట. అది ఉందని ఒప్పుకుంటున్నాము. ఇట్లా కాక మనస్సుని ప్రపంచం నుంచి ఉపసంహరించి మన అంతర్దృష్టితో చూసినప్పుడు అక్కడ కళలోని ప్రపంచం వల్ల ఇప్పుడు నీకు తెలిసిన ప్రపంచం కూడా మిథ్య అని అక్కడ గ్రహిస్తావు అని భగవాన్ అంటున్నారు. అంతేకాకుండా భగవాన్ ఇంకొక ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఏంటిది అంటే, కళలో నీకు దాహం వేసిందనుకో, అది కేవలము మిథ్య అయిన దాహమైనా కూడా ఆ నీరు తాగుతున్నావు అక్కడ. అది ఆ మిథ్యాత్మకమైన నీరు తాగుతున్నా కూడా ఆ కళలో నీరు తాగింది కడుపు నింపుకుంటున్నావు. అంటే కళ మిథ్య అని తెలియనంతసేపు అదంతా వాస్తవంగానే అనిపించింది అక్కడ నీకు. మేల్కొని ఉన్నప్పుడు ప్రపంచం కూడా అలానే ఉంటుంది. ప్రపంచము తనంతట తానే సత్యమే అయితే గాఢ నిద్రలో నీకెందుకు ప్రత్యక్షం కావట్లేదు? నిద్రలో నేను లేను అని నీవనలేవు కదా. నిద్ర లేవగానే హాయిగా పడుకున్నాను అంటావు. అంటే ఎంత గాఢ నిద్రలోనైనా నీ గురించి నీకు ఎరుక ఉండనే ఉంది. కానీ ప్రపంచం ఉందో లేదోనని ఏమాత్రం నీకు అక్కడ ఎరుక లేదు. నీవు మేల్కొని ఉన్నప్పుడు ప్రపంచం వచ్చి నేను నిజంగానే ఉన్నానంటోందా లేక నువ్వు అంటున్నావా? కాబట్టి ఇక్కడ మనసు సహాయం లేకుండా అది ఎప్పుడైనా గోచరించిందా? నిద్రలో మనస్సు అనేది లేదు, అక్కడ ప్రపంచము లేదు. ప్రపంచం లక్షణం ఏమిటి? ఎప్పుడూ మారుతూ ఉండడము.
నిరంతరం మారుతూ ఉండేది ప్రపంచము సత్యం అవుతుందా? సత్యము కాచాలేదు. అజ్ఞానికి కనపడే ఈ ప్రపంచము మానసిక కల్పన తప్ప అక్కడ వేరేమీ లేదు. అసలు మనసే లేనప్పుడు ఈ ప్రపంచం ఉండదు. అసలు ఈ మాయానే ప్రపంచాన్ని సృష్టించుకుంటా ఉంది. భగవాన్ అంటున్నారు, నీవు ఉన్నట్లు నీకు తెలుసు కదా, ఆ నేను ఎవరో తెలుసుకున్న తర్వాత ప్రపంచం ఉన్నదో లేదో తెలుసుకోవచ్చు. చూచేవాడి బట్టి ఉంటుంది చూడబడేది కూడా. దృష్టికి వేరుగా దృశ్యం అంటూ అక్కడ ఏమీ లేదని చెప్తున్నారు. మనస్సులో దేనినో సృష్టించుకొని తర్వాత మనసు సృష్టించిన దానిని మనము చూస్తున్నాము. ఆత్మే ప్రపంచంగా అనేక నామరూపాలతో కనపడతా ఉంది. అయితే ఆత్మ సృష్టి స్థితి లయాలకు నిమిత్త కారణం కాదు. తానే ప్రపంచంగా కనబడుతుందన్న విషయం ఎరుగక వీడు గందరగోళానికి గురి అవుతున్నాడు. దేశకాలాలు, కార్యకారణాలు ఇవన్నీ కూడా సృష్టికి సంబంధించిన సిద్ధాంతాల ముఖ్యాంశాలు. ఇవన్నీ అజ్ఞాని మనసులోనివే కానీ ఆత్మానుభూతి అయితే అవేవి లేవని తెలుస్తుంది అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. నీవు ఎప్పుడూ ఉంటే ఆ ప్రపంచము నీ ఆత్మకు వేరైతే అది నిద్రలో నీకెలా తెలియలేదు? దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? నీవు ఎప్పుడు ఉంటే అంటే ఈ 3 అవస్థలలో ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఉన్నావు. ఆ ప్రపంచం అనేది నీకు ఆత్మకు వేరుగా ఉంది. మరి అటువంటి ప్రపంచము నీకు నిద్రలో కదమ్మా, తెలియదుగా వాడికి. అవును గురుగారు. కానీ దేహాత్మ బుద్ధితో నీకంతా వేరుగా ఉందని తెలుసు. తెలుస్తోంది. అవును. ఇప్పుడు సంసారంలో నువ్వు ఉన్నావు, ఇగో బలాన్ చోట ఉన్నావు, చల్లో ఉన్నావు. అవును గురుగారు. దేహాత్మ బుద్ధితో తెలుస్తుంది, ఆత్మకి తెలియదుగా. అవును గురుగారు. ఆత్మకు తెలియదు. అట్లా మరి ఆయన ఉద్దేశం ఏంటి చెప్పమ్మా? అంటే అక్కడ విచారణ చేసినప్పుడు ఆ మనస్సు అనేది ఆ ప్రపంచం అంటే మనస్సు అంటే ప్రపంచం కదా గురుగారు. అది ఆ మూలంలోకి ఎలా చేరుతుంది అని విచారణ ద్వారా తెలుసుకోమంటారేమో. అది కాదు గురుగారు. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? నువ్వు ఎంతసేపటికి ప్రపంచం ఒకటి ఉన్నదంటున్నావు, ప్రపంచంలో పుట్టానంటున్నావు. అవును గురుగారు. ప్రపంచమే కనుక ఉంటే, నీ దేహమే గనక ఉంటే, ఇక్కడ లింక్ ఎలా ఉందంటే, నిద్రలో నీకే గొడవ లేదు. దేహాత్మ బుద్ధి జనించిన తర్వాతనే కదా ప్రపంచం నీకు అని అంటున్నారు గురుగారు. అవును. కాబట్టి దేహము ప్రపంచము రెండు ఒకటే. అవును గురుగారు. ఈ మాట ఆదిశంకరులు కూడా అన్నారు. జగత్తు కనుక సత్యమైతే ఆ జగత్తు నీవు నిద్రపోయేటప్పుడు ఎందుకు ఉండదు? కానీ నిద్రపోయేటప్పుడు ఆత్మ ఉందిగా అక్కడ. ఉంది గురువు గారు. ఏమా ఆత్మ సంగతి కాసే పక్కకు పెట్టు. నీవు నీ దేహాన్ని చూస్తున్నావు, ఇక్కడ జగత్తుని చూస్తున్నావు. రమణ మహర్షి ఏమంటున్నారు?
దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా అన్నారు. లేరు. లేరు. అంటే అర్థం ఏమిటి? దేహాత్మ బుద్ధి జనించడం ఏమిటి, జగత్తును చూడటం చూడటం ఏంటి? ఏంటి? రెండు ఒకేసారి జరుగుతున్నాయి. గురువుగారు. సరే, నిద్రపోతున్నప్పుడు నీకు దేహము కనపడటం లేదు, నీ దేహం జగత్తు కనపడటం లేదు. ఏమ్మా, గురువుగారు. ఈ రెండు లేకపోయినప్పటికీ నీవు ఉన్నావు అక్కడ. Is it not? అవును గురువుగారు. ఆ ఉన్నది నీ సహజత్వము అని చెప్పడం. మెల్లిగా చదువుకోసారి ఏమిటోది? నీవు ఎప్పుడూ ఉంటే ఆ ప్రపంచము నీ ఆత్మకు వేరైతే అది నిద్రలో నీకెలా తెలియలేదు. ఇక్కడ ఆత్మకు వేరైతే అన్న సంగతి జీవుడికి తెలియదమ్మా. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఆత్మ అనుభవం కలిగిన తర్వాత ఈ స్టేట్మెంట్ కొంచెం అర్థమవుతుంది. అవును గురుగారు. కాదు, మనం దీన్ని ఎంతవరకు తీసుకోవచ్చును అంటే, జాగ్రత్త స్వప్న సుషుప్తలలో స్థూల సూక్ష్మ కారణ దేహములతోటి నీవు వ్యక్తిత్వంతో తిరుగుతున్నావు. అవును గురుగారు. పోయిన నీవే మెలుకుతూ వస్తున్నావు, కలగంటున్నావు, నిద్రపోతున్నావు. ఇది అర్థమవుతుంది. కానీ దేహము జగత్తు అవి నీకు ఎందుకు కనపడవు అక్కడ? గురుగారు, అంటే నిద్రలో దేహం లేదు కాబట్టి ప్రపంచం లేదు. తెలుసు, తెలియదు. నీవు నిద్రపోతున్నావు, వృత్తిరాహిత్యమై ఉన్నావు అక్కడ. వృత్తిరాహిత్యమైనటువంటి అహంకారము దాని సహజత్వంలో ఉంది. దాని పేరు ఆత్మ అన్నావు, బాగానే ఉంది. ఆత్మ నీకు అక్కడ తెలియదు. చెప్పుకోవటానికి స్థూల సూక్ష్మదేహాలతోటి నీవు లేకపోయినప్పటికీ, వ్యక్తిత్వం ఉన్నప్పటికీ వృత్తిరాహిత్యమై ఉంది అక్కడ. వ్యక్తిత్వము లయమై కూర్చుంది. గురుగారు. అంటే ఏమిటి? దేహాత్మ బుద్ధి జనించనప్పుడు నీవు ఆత్మగా ఉన్నావు అని చెప్పడం. ఆత్మ అంటే ఏంటో తెలియదమ్మా. ఆత్మ అంటే డైరెక్ట్ గా జీవుడికి తెలియదు. నీవిది కాదు, నీవే ఆత్మ అని చెప్పినా మింగుడు పడదు. మరి ఏ విధంగా వెళ్ళాలి మనం? ఇక్కడ నువ్వు జగత్తును చూస్తున్నావు, సంసారం చూస్తున్నావు, ఇతరులను చూస్తున్నావు, నీ దేహాన్ని కూడా చూస్తున్నావు. ఇక్కడ నిద్రపోయేటప్పుడు నీ దేహము లేదు, జగత్తు లేదు. అవి గనక నిజమైతే నీతో పాటు ఇతరులు ఉండాలి కదా అనేది ఆదిశంకరుడు చెప్పారు. అంటే జగత్తు మిథ్య అనేటువంటి అప్రోచ్ తీసుకొచ్చారు శంకరుడు. జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యమని. బ్రహ్మం అంటే హయ్యర్ పవర్ అను, ఆత్మ అను,
ఉమ్, ఉన్న సత్యమను ఆ దృష్టికోణంలో చెప్పారు. ఉమ్. ఓకే, ఆ గురువు గారు. ఉమ్, సరాసరి నీవే ఆత్మవి, ఆత్మకి అన్యంగా ఉంటే అది నీకెందుకు కనపడదు, అది మింగుడు పడదు అట్లా. ఉమ్. అది అర్థం కాదమ్మా. ఆ గురువు గారు. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఉమ్, ఎంతసేపటికి దేహము, సంసారము, బంధాలు, రాగాలు, ద్వేషాలు, నాది నీది, వారు వీరు ఇది తెలుస్తుంది. అదే గురువు గారు. ఉమ్, నీవు దేహము కాదు, ఉమ్, నేనంటే ఆత్మేను అని నీకు ఎంత చెప్పినా ఉమ్, అనుభవానికి రాదు. ఉమ్. నీవే అది అని చెప్పినా తెలియదు. తెలియదు. అసలు ఆత్మ ఉందో లేదో ఎవడికి తెలుసు. తెలియదు. ఉమ్, నేనైతే నిద్రపోతాను, లేస్తాను, పనులు చేస్తాను. ఉమ్, ఎంతసేపటికి వ్యక్తిత్వ ధోరణి, పరిమితత్వ ధోరణి, ఆలోచన సరళి తప్ప ఉమ్, ఇంకోటి ఉండదు జీవుడికి. ఉమ్. ఆ గురువు గారు. ఏబ్బా, ఆ గురువు గారు. ఉమ్. ఇక్కడ అంటే ఇప్పుడు జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ ఈ రెండే తెలుసు కావని, ఈ రెండు అవస్థలు తెలుసు కానీ ఆ సుషుప్త ఆ, అవస్థ ఎంత చెప్పినా అది నీ సహజ స్థితి అని చెప్పినా నిద్రాస్థితి తెలియదు. ఎందుకంటే అంటే ఈ ఎందుకు రెండే చెబుతున్నారు? చూస్తున్నాడు. ఉమ్, ఎందుకు చెబుతున్నారు? నువ్వు ఈ దేహము జగత్తుతో డీలింగ్ అయినా గాని నీవక్కడ ఉన్నావని చెప్పటానికి. ఉమ్. ఆ గురువు గారు. ఉమ్, సుషుప్తావస్థ యొక్క ఇంపార్టెన్స్ ఉమ్, 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 రెండు లేకపోయినా, ఏ ఉమ్. రెండు? స్థూల జాగ్రత్త, దేహము, సూక్ష్మ స్థితి. సూక్ష్మదేహం. ఉమ్, ఈ రెండు లేకపోయినా నీ ఉన్నావు కదా అని సూచించటం. సూచించడానికి చెప్పారు. ఉమ్. అక్కడే ఉందో తెలియదమ్మా, ఆ గురువు గారు. ఉమ్, కుదరదు. ఉమ్, నిద్రలో ఉన్నది నీ సహజత్వం అని చెప్పినా, ఉమ్, అది ఆత్మేనన్నా, ఉమ్, ఆ స్థితిని నువ్వు ఇక్కడికి తీసుకురమ్మన్నా ఉమ్, వీడి చేతుల్లో ఉండదు. అది ఉమ్. అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. జాగ్రత్త అవస్థలోనే నిద్రించు అన్నాడు ఒక చోట మహర్షి. అవును. ఉమ్. అంటే వృత్తి రాహిత్యమై ఉంటుంది. తీసుకురాని. ఉమ్, అంత ఉన్నా ఉమ్, ఆత్మని గుర్తించే సామర్థ్యం ఈ జీవుడికి ఉండదమ్మా. ఉమ్. ఆయానికి ఉండదు. ఆ గురువు గారు. ఉమ్, అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప ఇది లేదని తెలియదు. ఉమ్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆత్మ అనుభవానికి వచ్చిన తరువాత చెప్పే మాటలు మాటలు. మింగుడు పడవు. ఆ గురువు గారు. అవును. ఉమ్, నువ్వు ఆత్మ ఉంటూ నాకు తెలియదంటావేంటి? ఉమ్, ఉమ్. అవునవును. అది ప్రకాశించాలి. ఉమ్, అహం స్ఫురణ ఎక్స్క్లూజివ్ గా అది ప్రకాశించిన స్థితిలోనే ఉమ్. నేను ఉన్నానన్న జ్ఞానం అది రివీల్ చేస్తుంది. తెలియజేస్తుంది. ఉమ్. అంతేగాని జీవుడు తెలుసుకోవటం కాదప్ప, ఆ గురువు గారు. ఉమ్, తెలుసుకోలేడు కూడా. ఉమ్, ఉమ్, ఉమ్. ఇక్కడ చెప్పే మాటలన్నీ లాజికల్ గా ఉంటాయి. ఉమ్. అవును. ఉమ్, నిద్రలో ఉన్నావంటావు కదా, ఆ ఉన్నదే ఆత్మ. అవును గురువు గారు. ఉమ్, ఇవన్నీ కూడా ఏమంటారు, ఒక అనుమానంతో చెప్పటం. ఆ ఆ గురువు గారు. ఉమ్. ఓకే, అదే లాజికల్ గా మాట్లాడినప్పుడు అది కన్క్లూజన్ రాదు కదా, రాదు కదా గురువు గారు అది. ఉమ్, ఉమ్, ఓహో
నేను దేహం కాకపోతే నేను ఆత్మ అని చెప్పి అనుకుంటాడేమో కానీ ఆత్మ అంటే తెలియదు. ఏమైనా రవి గురు నిద్రలో ఉన్నట్ట లేనట్ట గురువు గారు, ఈ మాయా నేను నిద్రలో ఉన్నట్టే గురువు గారు. నిద్రలో మాయా నేను ఉన్నట్టు నీకు తెలుసునా? తెలియదు గురువు గారు. అవును, తెలియదు, ఉన్నట్టు తెలియదు. అలా చెప్తావు. అంటే మళ్ళీ అదే వ్యక్తిత్వం మళ్ళీ లేస్తున్నారు కదా గురువు గారు, అందుకని. వస్తున్నావు, బాగానే ఉంది. ఉండి వస్తున్నావా లేకుండా వస్తున్నావా? ఉండే వస్తున్నా గురువు గారు. ఉండి వస్తున్నావు. ఉన్నట్టు తెలుసా? అక్కడ ఉన్నట్టు మీరు అనేది గురువు గారు. ఉన్నట్టు తెలియదు గురువు గారు. మరి ఉన్నట్టు తెలియకుండా వస్తున్నా బయటికి. ఉన్నట్టు తెలియదు అంటే ఏదో ఒకటి ఉండి తీరాలిగా అక్కడ. ఇప్పుడు వ్యక్తిత్వం లేదంటున్నావు, అవును. నాకేమీ తెలియదంటున్నావు, నేను ఎటుపోయానో తెలియదన్నావు, అన్ని బాగానే ఉన్నాయి. మరి అక్కడ ఉన్నది ఏమిటి? చెప్పలేము గురుగారు. సహజ స్థితి ఉన్నా దాన్ని గుర్తించలేదు. సహజ స్థితి ఉందో లేదో నీకు తెలియదు గురుగారు. అవును. ఎంతసేపటికి వృత్తిరాహిత్యమైన మనస్సు ఆత్మేను అని అనుకోవటమే గాని ఆత్మ అంటే ఏంటో తెలియదు. అవునవును, తెలియదు. జాగ్రత్త అవస్థలో కూడా వృత్తిరాహిత్యం అయిపోయి మౌనంగా ఉన్నాను, మౌనంగా ఉంటే ఆత్మ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కాదది. వృత్తిరాహిత్యము ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు అహం స్ఫురణ. గురుగారు, ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? వృత్తిరాహిత్యం అయినా అక్కడ ఆత్మ ఉన్నా గుర్తించలేడు. ఆత్మ సంగతి పక్కకు పెట్టు. గురు, వృత్తిరాహిత్యము కూడా అహంకారంతోనే ఉంటుంది. ఏమీ లేదు, అంతా చీకటిగా అని చెప్పేవాడు ఉన్నాడు. ఇంకా అంటే ఇక్కడ ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నువ్వు అన్యత్వాన్ని చూస్తావో, ఆలోచన రానప్పుడు కూడా నీ స్వరూపం నువ్వు చూడలేవు అక్కడ. గురుగారు. గురుగారు, ఇప్పుడు అందులో ఆ నిద్రలో ఉన్న ఆ నేను తెలిసి బయటకు వచ్చినప్పుడు ఈ జాగ్రత్త వ్యవస్థ ఉండదు కదా. ఏమంటా మళ్ళీ చెప్పు పెద్దగా. నిద్రలో ఉన్న ఆ నేను తెలిస్తే ఈ జాగ్రత్త వ్యవస్థ మళ్ళీ ఉండదు కదా. ఇది ఉంటే అది ఉండదు, ఏదో ఒకటే ఉంటుంది. ఇక్కడ ఉండటం కాదు, నీవు చారిగా నిద్రలో ఉన్నావని తెలుసునా నీకు? తెలియదు గురుగారు. తెలియకపోతే ఉన్నావా లేవా? తెలియకపోతే ఉన్నట్ట లేనట్ట? లేనట్టే గురుగారు. మరి లేకపోతే ఉన్నదేది? అదే గురుగారు, ఆ ఉన్నది ఏదో ఉంటే ఈ చారి అనేది లేకుండా పోతుంది కదా. ఈ చారి ఉన్నాడు కాబట్టి అది లేకుండా పోతుంది అని. ఉన్నది ఏమిటి? అది తెలియదు గురుగారు. వ్యక్తిత్వం లేదంటున్నావు, బాగానే ఉంది. వ్యక్తిత్వం లేకపోతే ఇంకేదో ఉండాలిగా. అది ఇంతకుముందు మన చెప్పినట్టు, రవి గారు చెప్పినట్టు ఇదే మన స్వరూపం అయి ఉంది. స్వరూపం అనేది అక్కడ ఉంటే నీకెందుకు తెలియదు? తెలియాలిగా. నీకు దేహము తెలియటం లేదు, కరీంనగర్ తెలియటం లేదు, ఆత్మ తెలియటం లేదు. అవును అవును. కాబట్టి ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఫస్ట్ పాయింట్.
నీవు దేహము కాదు అంటే నేనెవై ఉంటాను అనేది నువ్వు ఎంత తల బాదుకున్నా నీకు ఆత్మ ప్రకాశం కాదు అక్కడ. మరి ఎలా గురువు? అదేగా చెప్పడం, ఒక అనుగ్రహం చేతనే అది ప్రకాశించాలి. అది జాగ్రత్త అవస్థలో, ఇతరులు కాదు. జాగ్రత్త అవస్థలో నువ్వు చూస్తూ ఉండాలి, నిన్ను అంతమంది ఆత్మ ప్రకాశిస్తుంది. అప్పుడు తెలుస్తుంది నేనంటే అహం స్ఫురణ. అది నిద్రలో తెలియదు నాయన, కల్లో కూడా తెలియదు. ఈ జాగ్రత్త అవస్థలోనే అది రివీల్ చేస్తుంది. చెప్పుకోవటానికి నిద్రలో ఉన్నది ఆత్మేను అని సూచించటం. ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఏమంటావు అమ్మా? నువ్వు నిద్రలో ఉన్నావా లేదా చెప్పు పద్మజ. గురుగారు నిద్రలో ఉన్నావా లేదా? ఉన్నానని తెలియదు గురువుగారు. కేవలం ఉన్నావని తెలియదు, పద్మజగా ఉన్నానని తెలియదా? పద్మేతరమైన ఆత్మగా ఉన్నట్టు తెలియదా? పద్మజగా ఉన్నానని తెలియదు గురువుగారు. మరి ఇది తెలియకపోతే అక్కడ ఉన్నది ఏమిటి? ఉన్నది ఆత్మ అని అంటున్నారు కదా, అది అర్థం కాదు, నీకు తెలియదుగా. తెలియదు. ఇప్పుడు మహర్షి అన్నారు, నీవే ఆత్మవి నీవే ఆత్మవి. నేను చెప్పినంత మాత్రాన నీకు ఆత్మవర్ణం కలిగిందే? లేదుగా. లేదు గురుగారు. మరి మరి అట్లా ఏంటైనా రవి, గురుగారు ఏ విధంగా బయటపడతావు? అంటే అదే నిద్రలో సంగతి తెలియదు, అక్కడ నాకు ఇతరములే ఆత్మ ఉన్నది సంగతి రెండు తెలియదు. ఆత్మ సంగతి పక్కకు పెట్టు. అహంకారం ఉన్నంత వరకు ఆత్మ సంగతి తెలియదు. అది వృత్తి సహితమైన వృత్తి రాహిత్యమైన ఆత్మని గుర్తించేటటువంటి కెపాసిటీ దీనికి ఉండదు. అంటే పూర్తిగా అది అర్థం అవ్వలేదని అంతేనా గురువు గారు? అంటే లయమైంది కాబట్టి లయమైన మనస్సు మేల్కొంటుంది. ఇక్కడ లయం అనేది కూడా ఎక్కడ అవుతుంది? ఎక్కడో చోటు ఉండాలిగా. అవును. ఇప్పుడు వృత్తిరాహిత్యమైన మనస్సు లేదా అహంకారము ఎక్కడొక్కడ ఉండాలిగా. అది నిన్న మొన్న ఒక విషయం నువ్వు అర్థం చేసావో లేదో, ఈ కారణ దేహము మాయాజనితము, అవిద్యాజనితము. అందుకనే ఈ కారణ దేహంతో అక్కడ ఉంటుంది. ఆత్మ తెలియదు నాయన. అది ప్రకాశిస్తుందో లేదో అన్న సంగతి కూడా తెలియదు. ఎందుకని? అహంకారము వృత్తిరాహిత్యమై ఉంది. నువ్వు అనొచ్చు, మరి వృత్తుల్లో ఉంటే తెలుస్తుందా? తెలుస్తుంది. ఎలాగూ జాగ్రత్త అవస్థలో అది బయటికి రావాలి, దేహాత్మ వృత్తి జనించాలి, అక్కడ వృత్తిరాహిత్యం కావాలి. యు గాట్ మై పాయింట్? అంటే ప్రయత్నం చేయాలంటారా అక్కడ? ప్రయత్నం అంటే మౌనం కావాలిగా. అవునవును. అంటే ఈ మనస్సు ప్రయత్నం రావాలి. వైరాగ్యం ఉంటుందిగా.
అంటే సాక్షిగా ఉండే తత్వం రావాలి గురువు, సాక్షిగా ఉండేట్టుగా ఉంది. నీవు మెడుకుతో ఉండాలి, దేన్ని చూడకూడదు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నువ్వు నిద్రపోకూడదు, నువ్వు అలర్ట్ గా ఉండాలి, ఆలోచన వెంట వెళ్ళకూడదు. ఆ నేను అనుగ్రహం చేత తనకు తాను చూస్తుంది, అదే రియలైజేషన్. అది జాగ్రత్త అవస్థలోనే ఏర్పడుతుంది. ఆలోచనతోటి నువ్వు ఆత్మను చూడలేవు. ఆలోచన వచ్చిందంటే బయటికి పరిగెడుతున్నావు, ఆ పనులు చేస్తావు, ఈ పనులు చేస్తావు, ఈ కర్మలు ఆచరిస్తావు. ఇస్ ఇట్ నాట్? ఏనాయనా? అవును గురుగారు, అవును. ఆలోచన అంటే అహంకారం జరించాలి, ఆలోచనలు రాకూడదు, దేనిని గుర్తించకూడదు. అంటే ఏంటర్థం? నువ్వు దేహంతో ఉంటావు, దేహత్వ బుద్ధి జనిస్తుంది, అక్కడ సంకల్పాలు తలెత్తకూడదు. దాన్నే మనం నిశ్చలత్వం. గురుగారు ఇది నిన్న నేను చెప్పిన ఊరికి కూర్చున్నా, ఏదో ఆలోచన పడేసి కూర్చున్నా. కానీ నేను కూర్చున్న తర్వాత నేను బయటకు వచ్చేసి నేను ఎలాగ కూర్చున్నా నన్ను నేను చాలా స్పష్టంగా చూసుకున్నా. అది ఇప్పుడు మీరు అనేదానికి నిశ్చలత్వం అట్లా అనొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్పు, కొంచెం పెద్దగా మాట్లాడు. ఇది ఇంతకు ముందు అంటే నేను కూర్చున్నా, ఊరికేనే ఏదో ఆలోచనపడి కూర్చున్నా. కానీ కూర్చున్న తర్వాత నా నుంచి బయటకు వచ్చి నా అద్దం ముంగట ఎలాగైతే నా ప్రతిభ కనిపిస్తుందో నేను అలానే నన్ను నేను చూసాను చాలా స్పష్టంగా. మేబీ ఒక 5 seconds అట్లా చూశాను, కొంచెం పెద్ద ఆకారంలో. ఇది నిశ్చలత్వం సాధ్యమైంది. ఏం చూసావు? ఆకారం? ఏ ఆకారం చూసావు? నన్ను నేను చూసుకున్నాను, నా ఆకారం అంత స్పష్టంగా అనిపించింది. ఒక 5 seconds నన్ను నేను చూడటం అంటే ఈ ఆకారం ఏంటి? నేను అద్దంలో నార్మల్ డైలీ చూసుకుంటాను కదా, అదే ఆకారం అలాగా అనిపించింది. నీ దేహం కనపడిందా? అవును. అయితే అది కాదు. దేహం కనపడింది అంటే నీ ప్రొజెక్షన్ అది. అంటే నేను అంటే నాకు కనిపిస్తున్న విషయం అర్థమవుతుంది, చుట్టుపక్కల అంతా అబ్జర్వ్ చేస్తాను. అయినా ఆకారములు నామరూపత్వములు చూస్తున్నావు అంటే నీవు ప్రొజెక్ట్ చేస్తున్నావు నీ దేహాన్ని. ఒకసారి చూసావు కాబట్టి. అవును. అది కూడా సరైనది కాదు. నిన్ను నీవు చూడటం అంటే ఈ దేహాన్ని నువ్వు చూడటం కాదు. అరగటి పాయింట్ అర్థమైంది. నిరాకారమైన అనంతమైన జ్ఞాన వృత్తితో అహం స్మరణగా అనుగ్రహము చేత అది రివీల్ చేస్తుంది. అదే స్వస్వరూప అనుసంధానం అన్నారు ఆదిశంకరుడు. నీ చేతుల్లో ఉండదు నాయన. కానీ బయటపడేది మార్గం. నువ్వు బయటపడటానికి అసలు ఉంటేగా, ఆత్మని విడిచి ఉంటేగా, ఆత్మగానే ఉన్నావు కానీ తెలియకుండా ఉన్నావు. ఇక్కడ ఏమిటంటే ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు, అది స్వయంగా అది ప్రకాశించడం. అప్పటిదాకా మనం బయటపడలేదు. నువ్వు లేకుండా పోతావు. ఏంటది? పరిమితమైన దేహము, సంసారము, జగత్తు, జనన మరణాలు, బంధాలు అన్ని ఎగిరిపోతాయి. నాయన ఉండవు. ఈ మాయా నేను పూర్తిగా అదృశ్యమైపోతుంది. దాంతోపాటు జగత్తు పోతుంది, సంసారం పోతుంది. మరి ఏముంటుంది? ఉన్న కాన్షియస్నెస్ మాత్రం ఉంటుంది. అది ఒకటే ఉంటుంది. అది
దాన్నే మనం యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. దాన్నే మనం ఇంకా విశ్వ చైతన్యము, హయ్యర్ పవర్ అది. ఓకే, ఓకే. ఏనాయనా రవి, గురువు గారు, ఏ విధంగా పోవాలి? అదే అంటే ఇక్కడ మీరు జాగ్రత్త అవస్థలోని ఈ అహంకారము జలించాలి, ఆలోచనలు వెంబడి సంకల్పాలు తలెత్తకూడదంటే అది ఆ నిద్రాస్థితిని తీసుకురమ్మంటాం, అదే కదా ఇంకా. నిద్రా స్థితిని తీసుకురావటం అంటే నిద్రపోవడం కాదు. గురువు గారు, అవును. నిద్రపోయినావంటే ఏమీ తెలియకుండా పోతుంది. అదే మనస్సు ఉండాలి, కాదే మా సంకల్పాలు తల ఎత్తకుండా ఉండాలి, ఆలోచనలు రాకుండా ఉండాలి. అర్థం ఏంటి? చూచే నేను అది జ్ఞానమే. ఇప్పుడు కూడా సాపేక్ష జ్ఞానమే, అది కూడా అపాస కాంతి. గురువుగారు, ఏమైనా అవును. ఇది దేనిని చూడకపోతే ఇన్స్టంటేనియస్ గా ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ అయిపోతుంటుంది అనుగ్రహం చేతపడి. అవును, అనుగ్రహం చేత. ఇప్పుడు ఈ అభాస కాంతి అంటే లోయర్ సెల్ఫ్, నేను చూస్తున్నాను అంటున్నావే ఇంద్రియాల ద్వారా, గురువు గారు, ఇది కూడా జ్ఞానమే. కాకపోతే తన స్వరూపం తాను తెలుసుకునే స్థితిలో ఇది ఉండదు. అన్యత్వాన్ని చూస్తుంది, బంధాలను చూస్తుంది, రాగద్వేషాలు చూస్తుంది, కోరికలు అంటుంది, ఇది కావాలంటుంది, అది కావాలంటుంది, ఇది కష్టం అంటుంది, ఇది నష్టం అంటుంది, ఇవన్నీ చెబుతుంది. గురువు గారు, అవును. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని కలుపుతూ ఉంటుంది ఈ సాపేక్ష జ్ఞానం. Is it not? ఆ కలిపింది నువ్వు అన్యంగా చూస్తావు బయట. గురువు గారు, అందుకనే నీ దేహం కూడా అన్యంగా కనపడుతుంది. Are you getting the point? అర్థమైంది గురువు. ఇంద్రియాల వెంట వెళ్ళకూడదు జాగ్రత్త అవస్థలో. చూచే నేను దేనిని గుర్తించకపోతే, సంకల్పము తల ఎత్తకపోతే, ఆ జ్ఞానము ఉన్నట్టుండి అనుగ్రహము చేత అది ఎక్స్పాండెడ్ యూనివర్సల్ కాన్షియస్నెస్ కూర్చో. అది అపరిమితమైన జ్ఞానము అనుగ్రహం చేత అపరిమితంగా వ్యాపించి ఉన్న స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలో నేను పరిమితంగా ఉన్న దేహం ఏమైంది, సంసారం ఏమైంది, సృష్టి ఏమైంది అన్న ప్రశ్న తలెత్తదు. నీకే ఇబ్బంది ఉండదు. అప్పుడు అనిపిస్తుంది ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా అని. ఈ ఎక్స్పాండెడ్ కాన్షియస్ ఇంతకు ముందు కూడా ఉన్నది కూడా ఉంది కదా. అదే మహర్షి చెప్పింది, కొత్తగా ఏమీ రాదు. అంటే నేను ఇంతకు ముందు పరిమితుడిని అనుకున్న వాడిని ఇప్పుడు నేను పరిమితుడిని కాదు, నేను అపరిమితుడిని, ఇది ఇంతకు ముందే ఉంది కదా. ఆ స్థితిలో నా దేహము, సంసారము, జగత్తు ఏమైందని దిగులు ఉంటుంది ఇంకా. గురుగారు, సరే, మళ్ళీ కర్మ ప్రకారం బయటికి వస్తాడు, దేహాన్ని చూస్తాడు, సంసారాన్ని చూస్తాడు, ఇతరులను చూస్తాడు, జనన మరణాలు చూస్తాడు. అప్పుడు ఆ దగ్ధ బీజ మనస్సుతో అనుకుంటాడు ఇదంతా ఆత్మలోనిది, దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, జనన మరణాలు ఆత్మే, ఇట్లా అనుకుంటాడు. ఎవరో నీళ్ళంటి వాడు కనపడితే వాడికి చెబుతాడు అంతవరకు. గురుగారు, అది ఎవరికి చెబుతాడు? అవునవును. మహర్షి ఆత్మ అనుభవం ఎంత చెప్పినా నీకు మింగుడు పడదుగా, ఉపయోగం ఏంటి? అందుకని ఏమంటారు, నీవే ఆత్మవి, నీవే అది అంటాడు.
ఉంటారు. గురుగారు. ఇంకొకరి ఆత్మజ్ఞానం ఇవ్వలేరు, ఇవ్వరు కూడా. ఏమైనా అర్థమైంది గురుగారు. ఆర్ యు గెటింగ్ ది క్లారిటీ? అర్థమైంది. అంటే మళ్ళీ ఇక్కడ ఇంద్రియాలు అంటే చూస్తున్నప్పుడు కన్ను చూస్తుంది కదా గురుగారు, అంటే కన్ను చూసినా అది గుర్తించకూడదు అంతేగా ఆ మనసు చేత. అసలు కంటికి కన్నైన ఆత్మ ఉంటుంది అక్కడ. అవునవును. నీవు ఆబ్జెక్ట్స్ గుర్తించవు, ఆలోచనలు తల ఎత్తవు. నువ్వు అసలు ముఖ్యంగా నాయన అన్యత్వం అనేది నీకు ఉండదు, అప్పుడు ఉండదు. అది మనం మైండ్ తోటి ప్రొజెక్ట్ చేయలేవు ఆ స్థితిని. గురుగారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనస్సుకు అందని దాంతో హౌ కెన్ యూ ప్రొజెక్ట్ దట్? అవును, అంటే కంటితో కూడా మనం దాన్ని చూసి అందుకోలేము. అవును, ఆ దృష్టి వెళ్ళదు అంత దూరం. అవును, పేరుకి కన్ను అన్న మాటే గాని లోపల చూసే జ్ఞానం ఉందే, అది గుర్తిస్తుంది. అది గుర్తు. ఇది రంగు ఉందని, గట్టిగా ఉందని స్పర్శ జ్ఞానంతో చెబుతున్నావు కదా. అవును. ఈజ్ ఇట్ నాట్? కాబట్టి ఎవరు గుర్తిస్తున్నారు? కాన్షియస్నెస్ గుర్తిస్తుంది. గురుగారు. కంటికి కన్ను అన్నారు ఆ కాన్షియస్నెస్. అవునవును. అది ఆ కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఆ స్థితి ఏర్పడిందో ఇంకా చూసినా చూడకపోయినా ఆ ఉన్న స్థితిలో ఆ కాన్షియస్ గానే ఉంటారు. అది పాయింట్. అదే సెల్ఫ్ రియలైజేషన్. అది ఎవరికి? ఆత్మకి మాత్రమే, జీవుడికి కాదు. జీవుడికి కాదు. అసలు జీవుడు అనేవాడు లేడు అక్కడ విడిగా. ఇంకా పరిమితమైన జ్ఞానము అపరిమితంగా ఉన్న స్థితి ఏర్పడితే ఇంకా పరిమితం లేదుగా ఇంకా అక్కడ. లేదుగా ఇంకా. అయినా కనపడుతుంది. ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా కనపడతాయి. జగత్తు అసత్యమైనా కనపడుతుంది. కనపడినంత మాత్రాన అది సత్యము కాదు, పాయింట్ అది. ఇంతటి విషయం దాగి ఉంటుంది దీంట్లో. అది అన్యత్వం ఉన్నా కూడా అది కళ లాంటిదే. అన్యత్వం అనేది ఉండదు, పాయింట్ అది. అంటే అన్యత్వం అంటే ఇతరులు అంటే మనకి విడిగా ఉన్నారన్న కనిపిస్తారు, కానీ అభేద దృష్టి ఉంటుంది. వాళ్ళే పాయింట్ అది. గురుగారు. సముద్రంలోనే నురుగులు వాళ్ళన్నీ ఉన్నట్టు అట్లా నేను ఉన్నానన్న జ్ఞానాన్ని విడిచి సృష్టి లేదు అని చెప్తాడు. జీవుడు విడిలేడు. ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అంతా కూడా ఆత్మలోనిదే అని చెప్పడం. ఏ విధంగా అయితే సముద్రంలో అలలు, నురుగు, బుడగలు ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నదిగా. ఇవన్నీ సముద్రాన్ని అంటి పెట్టుకునే ఉన్నాయిగా, విడిగా లేవు. నీవు ఇక్కడ దేహాత్మ ఉచిత విడిగా చూస్తున్నావు, మూలం తెలియక. ఇటుపక్క అలని, బుడగని, నీరని విడిగా చూస్తున్నావు. ఎందుకని? దేహాత్మ బుద్ధి వల్ల చూస్తున్నావు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానము దానంతటి ప్రకాశించిందో అప్పుడు ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది. పోనీ నీకు సాల్వ్ అయింది కదా, సృష్టి మొత్తానికి సాల్వ్ అవుతుందంటే కుదరదు అట్లా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు ఎక్స్ అనేవాడికి ఆత్మ ప్రకాశిస్తే తాను చూసి అందరికీ ప్రకాశిస్తుందా? కుదరదు.